మీ ట్రోలింగ్స్ కానీ, కామెంట్స్ కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. నా బ్రతుకేదో నన్ను బ్రతకనివ్వండయ్యా బాబు అంటూ పార్వతి మనందరికీ తెలుసు తనూజ బిగ్ బాస్ ఫేమ్ తనూజ గారు మాత్రం ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది కూడా మంచి లైఫ్ దొరుకుతుందని చెప్పేసి అండ్ అక్కడ సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కావచ్చు, అండ్ యాక్టింగ్ ఫీల్డ్ చెందిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళకి ఇంకా బెస్ట్ ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ సంతోషం కన్నా కూడా జనాలు చూపించే నెగిటివిటీ, జనాలు చేసే ట్రోలింగ్కి మాత్రం తనూజ గారు విపరీతంగా బాధపడుతూ ఉన్నారు. అంటే మనకు తెలుసు బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో అయినప్పటికీ కూడా అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఫ్యాన్స్ పెరిగిపోవడం కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉండడం కానీ, సామాన్యులకు ఒక ఫ్యాన్ బేస్, ఈ విధంగా రకరకాలుగా ఉంటారు. కాకపోతే తనూజ గారు ఏంటంటే బిగ్ బాస్ షో అయిపోయి చాలా రోజులు గడిచిపోతుంది, అయినప్పటికీ కూడా స్టిల్ కొంతమంది నా మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అండ్ నా పోస్టుల కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఆ కామెంట్లు చూస్తూ ఉంటే అసలు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది, వాళ్ళు ఆ కామెంట్స్ని తీసుకోగలుగుతారా? మీకు ఏ విధంగా ఫ్యామిలీ ఉంటుందో మాకు కూడా అదే విధంగా ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా మాది కూడా ఒక మనసే, మేము కూడా సాధారణ మనుషులమే, మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పేసి తనూజ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకు తెలుసు బిగ్ బాస్ షో అన్నప్పుడు అక్కడ కంటెస్టెంట్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ తనూజ గారు ఏం చెప్తున్నారంటే ఓకే మీరు వాళ్ళకి అభిమానులు అయ్యి ఉండొచ్చు, కానీ మీకు అభిమాన కంటెస్టెంట్కి మీరు సపోర్ట్ చేసుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ ఎట్ ది సేమ్ టైం మీకు పడని వాళ్ళు, మీకు ఇష్టం లేని వాళ్ళ మీద మీరు వాళ్ళ గురించి పట్టించుకోకండి. ఎందుకు ఈ విధంగా అనవసరంగా ట్రోలింగ్ చేసి, కామెంట్ చేసి వాళ్ళ గురించి నెగిటివ్గా క్రియేట్ చేయడం, అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెట్టడం అసలు సరైన పద్ధతి కాదు అంటూ తను మాట్లాడడం సో అందరినీ కూడా కలిసివేస్తుంది. మనకు తెలుసు తనూజ గారికి ఆల్రెడీ అంటే బిగ్ బాస్ షోకి వెళ్ళకన్నా ముందు కూడా సీరియల్స్ ద్వారా చాలా మంచి ఫ్యాన్ బేస్ అనేది తనకు ఉండింది. సో స్టార్టింగ్ నుంచి కూడా తనూజనే విన్ అవుతుంది అనుకున్నారు. సో మొత్తానికైతే రన్నర్ అప్ వచ్చింది. అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ ఆ షో అయిపోయి ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా తన మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు. దయచేసి ఆపండి, నా బ్రతుకు నన్ను బతకనివ్వండి అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ యొక్క ఎమోషనల్ పోస్ట్ అనేది తన ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేసినప్పటికీ కొంతమంది ఈ పోస్ట్ కింద కూడా నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో దయచేసి ఇలాంటివి చేయకండి అంటూ తన ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు.